అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏపీ రెడీ అవుతోంది. ఏపీలో ఈ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. యోగాంధ్ర 2026 పేరుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 21న జరిగే ఈ వేడుకను విజయవంతంగా చేసేందుకు 1 కోటి మంది ప్రజలను భాగస్వామ్యాలను చేయడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ కార్యక్రమ నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూన్ 21న రాజధాని అమరావతిలో 25,000 మందితో రాష్ట్ర స్థాయి యోగా ఈవెంట్ నిర్వహించనున్నారు. కృష్ణా నదిపై కొత్తగా నిర్మించిన వంతెనపై జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పాల్గొంటారు. అదే రోజున అన్ని జిల్లా కేంద్రాల్లో 1000 మంది చొప్పున యోగా కార్యక్రమాలను నిర్వహిస్తారు. వీటిలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. జూన్ 7 నుంచి 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా యోగా వారోత్సవాలు జరగనున్నాయి. ఒక జిల్లా, ఒక థీమ్తో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. పార్కులు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు రాష్ట్రంలోని 56 పర్యాటక కేంద్రాల్లో ప్రత్యేక యోగా సెషన్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు ప్రతి జిల్లాకు 25 లక్షల చొప్పున నిధులు కేటాయించారు. ప్రస్తుతం ఉన్న 1.50 లక్షల మంది యోగా శిక్షకులకు అదనంగా మరో 1 లక్ష మందికి శిక్షణ ఇచ్చి వారిని కూడా ఈ కార్యక్రమంలో భాగం చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ యోగా న్యాచురోపతి విభాగ సలహాదారు మంతెన సత్యనారాయణ రాజు రూపొందించిన యోగాంధ్ర పోస్టర్ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. వివిధ ఆసనాలు, ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలపై తాను రూపొందించిన వీడియోలను ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నట్లు మంత్రి తెలిపారు.